ఖర్చు పెట్టింది కొన్నది. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసి కరెంటు కొనడానికి ఇంత నేను భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నా, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నా అని దానికి అప్పు, దానికి ఆ రెండింటికి కలిపి 50,000 కోట్లు. అసలు ఏడ చూసినా అంటే అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ని అప్పుల రూపేణా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని, సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం నెట్టేసింది. అందుకే వాస్తవ విషయాలన్నీ కూడా మేము మొన్న సాధ్యమైనంత మేరకు శాసనసభలో బయట ప్రజలకు చెప్పడం కోసం ప్రయత్నం చేశాం. వైట్ పేపర్, శ్వేతపత్రం రూపేణ ఈ ఆందోళనకరమైనటువంటి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు చూస్తూ ఉంటే ఒక్కో శాఖకి ఈ రాష్ట్రాన్ని మళ్లీ తిరిగి ట్రాక్ మీద పెట్టాలంటే చాలా నిబద్ధతతో, ప్రణాళికాబద్ధంగా, ముందు చూపుతో ఆలోచన చేసి దీన్ని అడుగులు ముందు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక్కరోజు కూడా నిరుపయోగంగా పెట్టకుండా సాధ్యమైనంత మేరకు డిపార్ట్మెంట్లన్నింటినీ కూడా రివ్యూ చేస్తూ కేవలం రాజధానిలో ఉండి కాకుండా క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి దగ్గర కూడా వెళ్లి ఉన్నటువంటి సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని సాధ్యమైనంత మేరకు వాస్తవ పరిస్థితులన్నీ రాష్ట్ర ప్రజలకి, ఈ స్టేక్ హోల్డర్స్ అందరికీ చెప్పి ఇది మన రాష్ట్రం, మన ముందున్నటువంటి పరిస్థితి, మనం వేసుకోవాల్సిన గోళ్లు, భవిష్యత్తులో మనం నడవాల్సిన పరిస్థితి, బాట, వాటన్నిటిని కూడా సక్రమంగా వేసుకొని ముందుకు పోవటం కోసం ప్రయత్నం అంతా చేద్దామని చెప్పి ప్రజలు కూడా తెలియజెప్తూ, ఈ వాస్తవ పరిస్థితుల్లో మీ అందరికి చెప్పకపోతే నాది తప్పుగా మిగిలిపోతుంది. అందుకే నేను సాధ్యమైనంత వరకు ఈ అంకెలు ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ స్టాటిస్టిక్స్ నుంచి తీసుకునే, ఈ గాలి కబుర్లు కాదు, రాజకీయ ఉపన్యాసాలు అంతకంటే కాదు.